చీమ 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 గారి చిరునామా ప్రేమ తెలుసుకో బామా దా 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 ముక్కు సంతుంటే బింది నిండిపోతుంది కదా ఎందుకనా ఆపేసినావు? బింది నిండితే నా కొంప ములిగది. ఇప్పుడు ఏటైపోయినదని కసురుకుంటున్నావేటి? నేను రావడం ఆలస్యం అయితే నువ్వు షకీలా అయిపోయేదానివి. పో లోపలికి. అలాగేనే బింది ఒట్టుకురా. ఏడో ఇతగాడు మాల ఏంట్రా చూస్తున్నారు? బిందె తల్తల్లాడుతుంటేను. ఆహా, మీరు పక్కింటి వాళ్ళ బిందులు చూడండి, మీ గంగాళాలు ఎవడో అట్టుకుపోతాడు. చీమ 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 ఇలా అయితే శిక్షలు కొట్టరా, పరీక్షలు సున్నాలు కొడతారు. 10 అవుతున్నా పట్టించుకోకుండా గెంతుతున్నారు. ఏ క్లాసులకు వెళ్ళరా? పీరియడ్స్ స్టార్ట్ అవ్వలేదా? మాకు పీరియడ్స్ ఏంటి సార్, మీకే ఇంకా స్టార్ట్ కాలేదు కదా. క్లాసులకి. ఏం క్లాసులు సార్? ఈరోజు కాలేజ్ బంద్. కాలేజ్ బందా? ఏ స్టూడెంట్స్ లిబరేషన్ బంద్ సార్. బాగుందిరా, బాగుంది. సోమవారం స్టూడెంట్స్ సెలబ్రేషన్ బంద్, మంగళవారం లెక్చరర్స్ ఫెడరేషన్ బంద్, బుధవారం ఏమో ఆర్టీసీ బంద్, గురువారం ఏమో రాజకీయం బంద్, శుక్రవారం వరలక్ష్మి వ్రతం బంద్, శనాదివారాలు వీక్లీ హాలిడేస్. ఇలా 7 రోజులు ఏదో రకంగా సెలవులు అయితే మీ చదువుల్లో 7 కొండల వాడే కాపాడారు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. కృష్ణాహేమల ప్రేమాయణం, కృష్ణాహేమల సరాగాలు, కృష్ణాహేమల రాసలీలలు, రాజమండ్రి బ్రిడ్జ్ కింద ఓ ప్రేమ జంట. జరగండి, తప్పకండి తప్పకండి. ఏంటి గొడవ? ఏమైంది? ఏంట్రా ఇంతమంది ఉన్నారు? చూద్దాం పదండి. చూద్దాం పదండి. తప్పకండి తప్పకండి. ఏం జరిగింది సార్? గుడ్ మార్నింగ్ సార్. నువ్వేం ఫీల్ అవ్వకు ప్లీజ్. ఇది ఎవరు రాశారో నాకు బాగా తెలుసు. వాడిని తీసుకొచ్చి నీకు సారీ చెప్పిస్తాను. ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ ప్లీజ్. హేమ కంట్రోల్ యువర్ సెల్ఫ్ హేమ ప్లీజ్. హేమ రే పెద్దనా ఏరా కిరోసిన్. అయ్యో అమ్మ, ముండా సోకత్తే నేను సగపేని పంపిస్తే మగెదవలంబడి తిరుగుతూ సానేసేలుతున్నావు. సోనేసేలు నిన్ను. నోరు పోయి మాట్లాడకు. మన కొంపలో చదువు లేకపోయినా నిన్ను చదివించాలని పంపించా. ఎట్లాంటి చదువు? తప్పు చేసేవాడు తల దించుకునే చదువు. కానీ నువ్వేం చేసినావు? నీ తప్పు వల్ల నా తల దించుకునేట్టు చేసినావు. నీ అబ్బా ఇక నీ చదువు లేదు, సోకు లేదు. మట్టి పిసుక్కొని పేడ పిసుక్కొని బతుకు. పోవే పంతులు. నిన్ను నమ్ముకొని నా కూతురు చదువుకు పంపిస్తే నా ఇంటి పరువుని నా పరువుని పంపు కింద నీళ్ళలా కడిగేసినావు కదా పంతులు. అంత మాట అనకమ్మా. నా కూతురు వెంకట్రావు గారి కొడుకుతో తిరుగుతున్న సంగతి నువ్వు నాతో చెప్పాలి కదా. తిరగడం అంటే మాట్లాడిందా? ఆ సంగతి చెప్పి సావాలి కదా. ఆ వెంకట్రావు గారు అంటేనే నాకు పడదన్న సంగతి నీకు తెలుసుగా. అంటే నన్ను ఎర్రిదాన్ని చేద్దాం అనుకున్నావా పంతులు? చచ్చా అది కాదమ్మా. హేమ ఎప్పటికప్పుడు కాలేజీలో సంగతులు ఇంటి దగ్గర చెప్పొద్దని నా నోరు మోయించేదమ్మా. మ్యాటర్ ఇంత దూరం వస్తుందని నేను అనుకోలేదు. నీవు అమాయకపు ముండా కొడుకొని ఊరుకుంటున్నా. వేరొకరైతే ఈ పాటికి అడ్డంగా నరికేసేదాన్ని.
నీకు చేతకాని పనులు ఇక మీద ఒప్పుకోమాక. రేపటి నుంచి నా కూతురు కాలేజీకి రాదు, కొంపలోనే పడుంటుంది. పో, నా కంటి ముందు కనిపించ మాకు. పో. నన్ను చదువు మానిపించేద్దమ్మా. నీ అబ్బా చదువు పేరు చంపేస్తా. లోపలికి లాక్కెళ్ళండి. తొరుగులో పిల్లక శాస్త్రి ఫోన్ నంబర్ ఉంది, ఆ వెంటనే రమ్మని ఫోన్ కొట్టు. దీనికి పెళ్లి చేసేస్తే చిక్క కుదురుద్ది. ముండా సొగ్గత్తె అని. ఇదేటిది? అయినా మధ్యలో మనకేటి లంపటం? అక్కడ ఏడు జరుగుతుందో ఎప్పటికప్పుడు చెప్పేనాకపోయినావా? మళ్ళాటోళ్ళకి ఎందుకు చెప్పి ఎదవ గొడవలో? నువ్వేంటే మధ్యలో ఆవిడకి రీసౌండ్ లాగా? అంతేనే, ఊరోళ్ళంటే ఉన్నమాట, నానంటే బూతి మాట అని. సర్లేగానే, నాకు చిన్న అనుమానం. ఏదది? జాకెట్టేసుకున్నావా? అవసరమా? అయితే చూసుకో. కర్మ, ఎప్పుడు వేస్తావో తెలీదు, ఎప్పుడు చేస్తావో తెలీదు. సస్తున్నాను నీతోటి. ముందు ఉండవే బాబు, మా మాస్టర్ వాళ్ళు రావాలి. ఒక 5 నిమిషాలు ఆగండి సార్. స్టాప్. అమ్మాయ్యా, బస్సు మిస్ అయిపోకుండా వచ్చేసాను. ఆ రమణమ్మ కంట పడకుండా వచ్చేసరికి చిన్న అరిట్లీ అరిగిపోయి పురుకొస్తే తెగిపోయింది. రాలేదు సార్. ఎందుకు వస్తుంది బాబు? చక్కగా ఫస్ట్ క్లాస్ గా చదువుకుంటున్న పిల్లని నీ దయ వల్ల ప్రేమని దోమని గోకి గోడకెక్కించావు. దాంతో ఆ పిల్ల చదువుకు ఫుల్ స్టాప్ పడింది. రాసుకునే చేత్తో నీ దయ వల్ల పేడ పిసుక్కుంటోంది. అది కాదు సార్. ఈ రోజే కాదు, ఏ రోజు హేమ కాలేజీకి రాదు. ఇక నుంచి ఆ పిల్లని బస్సు మర్చిపోవాల్సిందే. రైట్ తప్పక. అది కాదులేరా, పద పద. Yes, madam. Number 2. Yes, ma'am. Number 3. Yes, madam. Number 4. Present, madam. Number 5. Number 5. ఇవాళ హేమ రాలేదు మేడం. ఏ? ఎందుకంటే నిన్న రాసిన రాతలకు ఫీల్ అయ్యి రాలేదు మేడం. పోకిరి వెధవలు ఏదో రాస్తుంటారు, దానికోసం ఫీల్ అయ్యి కాలేజ్ మానేయాలా? హేమ చాలా సెన్సిటివ్ అనుకుంటా. వాళ్ళ అమ్మ హేమని తిట్టి కొట్టి చదువు మానిపించేసింది మేడం. కూతురు మీద ఆ మాత్రం నమ్మకం లేదా ఆమెకు? ఎవరో ఏదో అంటే కాలేజ్ మానిపించడమేనా? ఆవిడ మానిపించింది కూతురు మీద ఉన్న అనుమానంతో కాదు, మా మీదున్న పగతో. మీ పగలు ప్రతీకారాల మధ్య ఓ బ్రిలియంట్ స్టూడెంట్ కెరీర్ నాశనం అవుతోంది, తెలుసా మీకు? అయితే నన్నేం చేయమంటావు? జరిగిన ఘోరంలో నీ తప్పున్నా లేకపోయినా నీకు భాగం ఉంది. ఏంటరా అలా సీరియస్ గా డిస్కస్ చేసుకుంటున్నారు? డాడీ, మీకు హేమ తెలుసుగా? హేమంటే ఓ ఆ ఎలమెంచల రమణమ్మ కుదిరేగా, నాకు బాగా తెలుసు. అవును డాడీ, హేమకి కృష్ణతో ఏదో సంబంధం ఉందని మా కాలేజ్ గోడల మీద చంటిగాడు బ్యాడ్ గా రాశాడు. ఆ చంటిగాడే రాశాడు, నీకెలా తెలుసు? అవును డాడీ, వాడే రాశాడు, నాకు బాగా తెలుసు. పాపం ఆ విషయం విని హేమ వాళ్ళమ్మ హేమని కాలేజ్ కూడా మాన్పించేసింది. అరే వెరీ బ్యాడ్. ఏంటయ్యా, మీ ఇద్దరు తప్పు చేయనప్పుడు నిర్భయంగా వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి చెప్పొచ్చు కదా విషయం. అదేంటి అంకుల్ అలా అంటారు? వాళ్ళకి మాకు ఉన్న గొడవలు తెలుసు కూడా. పెద్దవాళ్ళ మధ్య గొడవలు మీకు ఎందుకయ్యా? మీ ఇద్దరి మధ్య గొడవలు లేవు కదా, ఇద్దరు వెళ్ళి మాట్లాడడం మంచిది. అలాగే డాడీ, మీరు చెప్పింది చాలా బాగుంది. కృష్ణ, మన కోసం కాకపోయినా అట్లీస్ట్ మన క్లాస్మేట్ కెరియర్ పాడవకుండా నువ్వు వెళ్ళి వాళ్ళ అమ్మతో మాట్లాడొచ్చుగా. అవునయ్యా, ప్లీజ్. హేమా ఆంటీ, హేమా హేమా హేమా. నువ్వు ఇక్కడికి వచ్చావేంటి? అమ్మ చూస్తే ఇంకేమైనా ఉందా? అది కాదు హేమా, మన ఇద్దరి మధ్య అలాంటి సంబంధం ఏమీ లేదని మీ అమ్మగారితో చెప్పి నిన్ను కాలేజీకి పంపించమని అడుగుదామని వచ్చాను. వద్దు కృష్ణ, నువ్వేం చెప్పక్కర్లేదు. అమ్మ చూసిందంటే చంపేస్తుంది. వెళ్ళు కృష్ణ. అది కాదు హేమా, నేను మీ అమ్మగారు. అది జరిగే పని కాదు. ఇక్కడ మనల్ని అనేవాళ్ళే కానీ మన మాట వినేవాళ్లే లేరు. నా మాట విని వెళ్ళిపో కృష్ణ, లేకపోతే పెద్ద గొడవ అయిపోతుంది. వెళ్ళిపో కృష్ణ. నా మాట విని హేమా, నేను మీ అమ్మగారితో మాట్లాడతాను. కృష్ణ వెళ్ళిపో ప్లీజ్, నా మాట విని. నేను చెప్తాను నీకే చెప్పేది. మనం ఏ తప్పు చేయకుండా నువ్వెందుకు చదువు మానేయాలి? ప్లీజ్ కృష్ణ వెళ్ళిపో. నేను మీ అమ్మగారితో మాట్లాడతాను. కాలేజీలో మాట్లాడడం కుదరలేదు కాబట్టి సరాసరి నా కొంపకొచ్చి ఇంట్లోనే దుకాణం పెట్టేస్తావా? నీ అబ్బా రంకు నేర్చినమ్మ బొంకు నేర్చిందని గొడ్ల సావుడు దాకా వచ్చిందా మీ బాగోతం? అది కదండి, లేదండి. అమ్మా, కృష్ణ చెప్పేది వినమ్మా. మా ఇద్దరి మధ్య ఏ సంబంధం లేదమ్మా. ఏంటి ఆడు నువ్వు చెప్పే అరికథ? మీ ఇద్దరు కలిపి కడతానే వాళ్ళ పాడే. ఒరే పెద్దారా, ఒరే చిన్నారా, ఈడు మీ చెల్లెలు లేపుకుపోవడానికి వచ్చాడు. ఈయన చుట్టూ కట్టేరా. ఈ అబ్బా ఈ నాళ్ళకు దొరికింది ఆ పెదరట్లో
ఏంట్రా? ఆ ఎలమంచి రావడమ్మా మీ అబ్బాయి తొట్లో పెట్టి తుమ్ములు కూడా వస్తుంది. వదిలితే మనిషి తగ్గండి బాబు. రావడమ్మా అచ్చరే గాని ఇడివో ఇంతకి నీ కోళ్ళకి మేత ఏమేస్తానా? నేనేం పెట్టడం లేదు. ఒక్కొక్క కోడికి 10 రూపాయలు ఇచ్చి పంపిస్తున్నాను. అవే హోటల్కి వెళ్ళి ఏం కావాలంటే ఎక్కి వస్తున్నాయి. అయిపోతుంటే నువ్వు సర్పంచ్ అయి ఉండి నువ్వు వీడియో అయి ఉండి టాపిక్ కబుర్లు చెప్పుకుంటున్నారా? నస పెట్టకుండా విషయం ఏంటో చెప్పరా. అసలు ఏం జరిగిందంటే నన్నేమి చేయలేక కుర్రోల మీద చూపించడం కాదా నీ పోడి ప్రతాపం. దమ్ముంటే నా మీదకి రావే, నువ్వు నన్ను చేయించుకుందాం. నీకు మూతి మీద మీసం ఉంటే నాకు గుండెల నిండా రోసం ఉందిరా. రారా ముండా సోగ్గాడ రారా. నీ కూతురు రమ్మనుకుంటానే నా కొడుకుని ఇంటికి వచ్చానంటే తప్పంతా నీ కూతురు మీద పెట్టుకుని నా కొడుకు అంటావేంటే? నా కూతురు తప్పేట్రా? చదువుకని పంపితే కళ్ళబొల్లి కబుర్లు చెప్పి నా కూతురు వెనకాల తిరిగింది నీ కొడుకు కాను. అసలు నా కూతురు చదువు మీద కన్ను కుట్టి నువ్వే తోలుంటావు నీ కొడుకుని ఎగబడమని. ఎగబడ్డానికి నీ కూతురు చదువు IAS అదొక అందాల రాసి నువ్వు రావే. మా అమ్మని ఏమైనా అన్నావో రక్తం కల చూస్తాను రే. ఓరా అమ్మ చెప్పుడు మాట్లాడి పెళ్ళాలి సరికి అడగి నాయాలవి. నువ్వేనా చూసింది కొత్తిమీర కట్ట. ఏందయ్యా ఏందమ్మా ఇది? మీ 2 కుటుంబాల మధ్య గొడవలు ముదిరిపోతే ఊరు సేకటైపోద్ది. ఆల్రెడీ ఊళ్ళో పవర్ కట్ ఉంది. నువ్వు ఎక్కువ మాట్లాడితే నీ పవర్ కట్ అయిపోతండి. అమ్మ రమణమ్మ నా మాటను. నువ్వు ఆడపిల్ల తల్లివి, ఏటొచ్చినా కష్టం నీకే. ఇదిగో ఈ గొడవ ఊరంతా తెలియక ముందే 2 కుటుంబాలు సరైన అయిపోవడం మంచిది. నా మాటని లోపలికెళ్ళు. నువ్వు మారవు. ఇదిగో వెంకట్రావు గారు మీరన్నా బయలుదేరండి. కుర్రాన్ని తీసుకుని ఇక్కడి నుంచే. ఎక్కడికి బయలుదేరతామండి? చూడండి కుర్రాన్ని ఎలా కొట్టించిందో. అబ్బో ఆ దెబ్బలు నొప్పులు సంగతి చూడటం కోసం నేను మీ ఇంటికి వస్తానండి. ఆనకు మీ ఇంటికి వచ్చి ఏ నీళ్ళ కాపడం పెడతాండి. నువ్వు ఎక్కువ మాట్లాడితే కన్నీళ్ళ కాపడం పెడతానండి. ప్రెసిడెంట్ గారి మాట గౌరవం ఇచ్చి వదిలేస్తున్నా. పోవే నువ్వు వదిలేదట్టి నేనే నిన్ను వదిలేస్తా. మళ్ళీ వదిలెట్టారు. మీ ఇద్దరిట ముందుకేస్తే కష్టం. ఇదిగో ఊరు సర్పంచ్ గా చేతులతో దండ పెట్టి మీకు చెబుతున్నాను, దయచేసి వెళ్ళిపోండి. ఇదిగో రమణమ్మ గారు మీరు లోపలికి వెళ్ళండి. ఇదిగో వెంకట్రావు నువ్వు వెళ్ళవయ్యా వెళ్ళు. పదండి నేను సోచి చూస్తున్నాను. వెళ్ళు రమణమ్మ గారు ఎగేసుకొచ్చేస్తారు యాదవులు. మీ దోంపల్లి దగ్గర తయారవుతారు కర్రలు. ఆనక సర్పంచ్ గారిని మీ ఇంటికే పంపిస్తాను. నువ్వు నా దగ్గర పని చేస్తున్నావా నేను నీ దగ్గర పని చేస్తున్నానా? అదేమంటే డోర్లు మూతావు టక్కు టక్కుమంటూ. నువ్వేంట్రా తగదా ఆగిపోయిందిగా ఇక చుట్టారిపోయి ఊళ్ళో గొడవ మొదలైతే సార్ ఒకడు దెబ్బలాడుకోడు. వంచులో పుట్టి ఒక ఆర్ధం చేత దెబ్బలు తిరిగి రావడానికి సిగ్గులేదురా నీకు? నీ చెప్పేది విన్నా ఏం మాట్లాడతావు ఎదవని సిగ్గు లేకుండా. చూడు ఇలాంటి చేతకాని వాని కన్నాలని 10 మంది నా మొక్క మీద ఉమ్మేయక ముందే పెట్టే బేల సొచ్చుకుని బయటికి పో. పొమ్మంటే ఎక్కడికి పోతాను నాన్న? ఉందిగా నీకు అక్క నాకు కూతురు వెనకేసి రావడానికి. వెళ్ళరా వెళ్ళు. నీ లవ్ స్టోరీలు ఇదేం ట్విస్ట్ రా? మనలో మన మాట ఆదివారాలు తప్ప మిగతా రోజులు ఖాళీ కదా అని ఆ అమ్మాయితో సైడ్ ట్రాక్ రన్ చేయడం లేదు కదా? సైడ్ ట్రాక్ రన్ చేయడానికి వాడు మీ తమ్ముడు కాదు, నా తమ్ముడు కదా? ఒరేయ్ నేను ప్రేమిస్తున్నది ప్రియనని వాళ్ళకి చెప్పలేకపోయావా? మా స్టడీస్ అయ్యేంత వరకు మేము లవర్స్ అని ఎవరికి తెలియకూడదని ఆ లాయర్ ఫిట్టింగ్ పెట్టాడు కదా. లాయర్ ఫిట్టింగ్ అంటున్నావు? అది అది అదే అదే లాయర్ గారి ప్యాంట్ ఫిట్టింగ్ చాలా బాగుంటుంది అంటున్నాను. ఫిట్టింగ్ బాగుంటుందంటావేంటయా? సరే ఇంతకీ హ్యామ్ ఇంటికి వెళ్ళావా? వెళ్ళాడండి, కానీ తన కూతుర్ని లాభపడడానికి వచ్చాడేమోనని ఆ రవణమ్మ చూడండి ఎలా చితకబాదిందో. సారీ కృష్ణ, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. నా గురించి చాలా బాధపడ్డావు. నేను సంతోష పెట్టాల్సిన బాధ్యత నాకుంది. రేపు 2 శని ఆదివారాలు మేమంతా కలిసి అన్నవరం వెళ్తున్నాం. మీరు కూడా మాతో రండి. అలాగే అండి. 10 మంది నడిచే దారిలో కూర్చుని నేను చెప్పేది నిజం, మీకు అబద్ధం. కూర్చొని చెప్తాను. ఇదేమో రమణమ్మ కూతురు, ఎర్రగా బుర్రగా అందంగా ఉంటాడు. ఈడేమో వెంకట్రావు కొడుకు, ఈడు అందంగా ఉంటాడు. ఆ పిల్ల మీద మోత పట్టాడు అనమాట. 3 నెలలు తిరిగేటప్పటికి హేమ కాలేజీలో కళ్ళు తిరిగి పడిపోయింది. ఎలా మంచలు రమణమ్మ కూతురు చదువులోను ఫస్టే, కడుపు చేయించుకోవడంలోను ఫస్ట్ అంట. అంతే కదరా మరి. రమణమ్మ గారికి తెలుసా? తెలిసినా తెల్లట్టు ఉంటారా పెద్దోడు కొంపలో ఇవన్నీ మామూలే. అమ్మా పిలిపించారట. అవును శాస్త్రి, ఆ మధ్య మా అమ్మాయికి ఏదో సంబంధం తీసుకొచ్చారు కదా, ఆ విషయం మాట్లాడదాన్ని పిలిపించాను. రండి కూర్చోండి. ఏది ఆ జంషెడ్పూర్ ఇత్తడి ఫ్యాక్టరీ గోవిందరాజు గారి అబ్బాయి బంగారాజా గురించా? అదే. లాభం లేదమ్మా, ఏ జారిపోయారు. కానీ అంతకంటే బ్రహ్మాండమైనటువంటి భేషాల సంబంధం కూడా చెప్తాను. మన కాకినాడ దూది ఫ్యాక్టరీ ఓనర్ ధర్మారావు గారి పెద్దపాయి లేడు. పెద్దపాయి ఎవరు? జోగారావా? జోగారావు ఉండేవాడయ్యా. నేను చెప్పేది పెద్దపాయి లింగారావు గురించి. ఏది
పెళ్లి చేసుకుని పిల్లని చంపేశాడు ఆడేనా? చూసావా చంపడం? నువ్వు చూసావా అంటున్నాను. ఏం మాట్లాడా ఆ మాట ఊరగా మాట్లాడితే సరిపోతుందా? దాని కర్మ గాని దాని కర్మ అది పెట్టుకుంది. ఏం శాస్త్రి, నా కూతురుకో మంచి సంబంధం చూడమంటే రెండో సంబంధం, పైగా పెళ్ళాన్ని చంపిన వాడి గురించి మాట్లాడతావా? ఏమిటమ్మా రెండో సంబంధం అని చెప్పి అంత తేలిగ్గా తీసి పారేస్తావు? అసలు ఆ మాటకొస్తే ఏం మీ అమ్మాయి ఏమైనా ఫ్రెష్? ఆ పెద్దిరెడ్డి వెంకట్రావు గారి అబ్బాయి తోటి ఎఫ్ఐఆర్ నడిపేసేసి క్లియరెన్స్ సర్టిఫికెట్ కూడా తీసుకున్నదట కదా. ఎవడు తెలియదు. చూడమ్మా ఆ మాటకొస్తే అక్కడ ఇక్కడ వెతికంటే ఇప్పుడు ఆ వెంకట్రావు గారి క్యాస్టు మీ క్యాస్టు సేమ్, వారి హోదా మీ హోదా సేమ్, పైగా పిల్లలిద్దరూ ప్రేమించుకున్నారు. చేత మీ ఉభయులిద్దరూ కూడాను ఆ ఫ్యాక్షన్ దాన్ని మర్చిపోయి ఇద్దరు కనుక ఒకటైతే కక్షలు పోయి లక్షలు మిగులుతాయి ఏమంటారు? ఎందుకంటే అనవసరంగా కొడుతూ పోయేదానికి కొట్టనే. అమ్మో నేనేదో సామి చెప్పాను. నా ఇంటికొచ్చి నా కూతుర్ని అనడమే కాకుండా నా శత్రు వెంకట్రావు గురించి నాతోనే మాట్లాడతావా? ఏ క్షణంలో ఈ ఊరు సర్పంచ్ అయ్యాను గానీ ఈ గొడవలు ఆపలేక సత్తన్నా. అయ్యో ఏంద్రవణమ్మ గారు, గొడ్డలు ఖాళీగా ఉన్నాయి కదని మనుషులు నరికి పారేయటమేనా? వీడు నా కూతురు గురించి తప్పుగా మాట్లాడాడు. ఏమయ్యా పంతులు, హాయిగా పెండాలు పెట్టుకునేవాడివి పిలిచి పెండం పెట్టించుకుంటావేంటయ్యా? అయ్యో బుద్ధి గడ్డి తిని ఒక్క మాట నోరు జారారండి. అంత గడ్డి తినే మాట ఏమన్నావయ్యా? ఇప్పుడు వీళ్ళ అమ్మాయికి ఆ వెంకట్రావు గారి అబ్బాయికి ఏదో సంబంధం ఉందని చెప్పేసి ఊళ్ళో పల్లెలు పడతా అనుకుంటారు కదా. సరే దాన్ని నిజం చేద్దామని నేను అన్నానండి. ఇదేదో బాగానే ఉందిగా. ఏమండే పైకి ఎర్రోళ్ళ కనపడ్డ మంచి మాట అన్నాడుగా. ముండా సోగ్గట్ట ముండా సోగ్గట్ట అని అరిటాకు వచ్చి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళు వచ్చి అరిటాకు మీద పడ్డా, అరిటాకు చేరే నష్టం అంటే మనకన్నమాట. ఆడపిల్లవాళ్ళం ఆయన చెప్పేది. ఇదిగో రామూర్తి గారు, మీరు కొంచెం చల్లబడండి. ఏంది ఊరికి అటు అరుస్తారు? ఇదిగో రమణమ్మ గారు, మీ ఇద్దరి మధ్య కేవలం ఆ పొలం విషయంలోనే కదా తగదా వచ్చింది. అవును. ఇప్పుడు ఆ పొలం కట్నం కింద రాసి పడేసి మీ అమ్మాయిని వాళ్ళ అబ్బాయికి ఇచ్చి కట్టబెడితే వాడు నోరు మూసుకుంటారు, అమ్మాయి కళ్ళ ముందు ఉంటుంది. మీరేమంటారు? చాలా పంతులు. ఇదిగో అదే కాకుండా ఈసారి లేడీస్ కోటా కింద లావెండి పోటీలో పెట్టబోతున్నారన్న ఉప్పు నాకు అందింది. ఈ టైంలో మీరు వియ్యం కలుపుకున్నారనుకోండి, బంధుత్వాలు అడ్డం వచ్చి మీకు అసలు పోటీయే ఉండదు. అంచేత శత్రుత్వాన్ని మర్చిపోయి మీ ఇద్దరు వాజ్పేయి ముషరఫ్లో ఒక్కటైపోయారంటే మన ఊళ్ళో కాశ్మీర్ సమస్య ఉండదు. నీకు పౌరోహిత్యం తక్కువ, పాలిటిక్స్ ఎక్కువ పంతులు. నువ్వు నోరు మూసుకో. ఇదిగో రమణమ్మ గారు, మీరు ఇంకేమీ ఆలోచించమాకండి. నా మాట విని ఊ అనండి చెప్తా. ఆ వెంకట్రావు గారు ఒప్పుకుంటాడా అని? వెంకట్రావు గారి సంగతి నేను చూసుకుంటా కదండి, మీరు ఊ అనండి. మీరు బిజీగా ఉన్నారని నేను ఊ అనండి. మీరు ఊ అనండి చెప్తా. ఊ అనవే.